ఏ కుల వృత్తుల వాళ్ళు ఏమేం పనులు చేస్తుంటారో అమ్మవారిని ఎట్లా ప్రసన్నం చేసుకుంటారో తెలుసుకుందాం. 1 వీక్ బిఫోర్ అమ్మవారిని బోనాల పండుగ 1 వీక్ బిఫోర్ అమ్మవారిని ఎదుర్కొస్తాం. కాశీ విశ్వనాథ దేవాలయం నుండి లాల్దరాజ మోడు గౌలిపుర, లాల్దరాజ మహంకాళి మందిరం నుండి గౌలిపుర నుంచి ఇక్కడ టెంపుల్ దగ్గర వరకు ఎత్తుకొని వస్తాము. ఇక్కడ ప్రతిష్టాపన జరుగుతుంది. ఘటం ప్రతిష్టాపన అవుతుంది. మళ్ళీ సండే రోజు బోనాల పండుగ రోజు ఉదయాన్నే తొలి బోనం ఎక్కేయడం జరుగుతుంది. మళ్ళీ సోమవారం రోజు తిరిగి అమ్మవారిని సాగనంపాలి. ఘటం ఇక్కడ నుంచి ఢిల్లీ దర్వాజా వరకు తీసుకెళ్ళాలి. ఇప్పటికీ కుమ్మరి కుండలు వాడుతుంటారు ఖచ్చితంగా. అదే బోనంలోనే అమ్మవారికి కుమ్మరి కులస్తులు మాత్రం ఎవరు ఎండ్ల తెచ్చినా మాకు మాత్రం కుమ్మరి కుండనే శ్రేష్టం అని చెప్పి ఖచ్చితంగా అల్లనే అమ్మవారికి బోనం ఎక్కిస్తుంటారు. కుమ్మది వృత్తి దాదులు మాత్రము కుమ్మది కుండనే వాడుతుండ్రు. ఇక జనులు మాత్రము ఎవరికి నచ్చిన విధంగా ఇత్తడి రాగిది ఇష్టూది వాడడం వల్ల మాకు కుండలు అమ్మడం తగ్గిపోయింది. ఆరు ఆలయ కమిటీ మెంబర్స్ కూడా ఏదో అలా ఇష్టపూర్వకంగా చేస్తున్నారు. కాబట్టి మేము ఆదివారం బోనాల రోజు పండుగ ఉదయము మైల బోనము కుండతోని మైల బోనం ఎక్కించి మేము ఆలయంలో బొట్టు పెట్టడం మా వృత్తి ఉంటే కమిటీ వాళ్ళు ఉండనివ్వడం లేదు. అది ఒకటి మాది. అది అమ్మవారిని అంత శ్రేష్టంగా ఎత్తుకొని వస్తాం. మాకు కుమ్మది అనేది విలువ లేకుండా అయిపోయింది అక్కడ వృత్తిదారులది. అది ఇంకోటి ఏంటంటమ్మా, మాకు డబ్బు అవసరం అమ్మవారి సేవలో ఉంటాం మేము. కాబట్టి వాళ్ళు కించపరిచేట్టు మాట్లాడుతుంటారు. అదే కుమ్మరుడా ఇక్కడదా అక్కడదా అని అంటుంటారు. కాబట్టి అటువంటివి మాకు కొద్దిగా విలువ ఇష్టట్టు చూడండి. రంగం నాడు ఏమేమి ఉంటుంది మీ కార్యక్రమాలు? నియమాలు అనేది ఏమి ఉండదు. ముందుగా నిష్టగా 1 వీక్ బిఫోర్ నుంచి నిష్టగా కుండను తయారు చేస్తాడు. కుండను తయారు చేసిన తర్వాత ఎండబెట్టి డప్పులు వాళ్ళు కమిటీ మెంబర్స్ వాళ్ళు వచ్చి మాకు ఆహ్వానంగా పిలిపించి ఒక షాల్ కప్పి తర్వాత కట్న కానుకలు సమర్పించి మా ద్వారా మమ్మల్ని మేము పచ్చికుండ పట్టుకుంటే మాకు షాల్ వేసినాక వాళ్ళు దేవాలయం వరకు తీసుకొని వెళ్తారు. తీసుకొని వెళ్ళి అక్కడ రంగం కార్యక్రమం దగ్గర పెట్టడం జరుగుతుంది. సో ఇప్పుడు బాగర కులస్తులు అమ్మవారికి ఎట్లాంటి సేవ చేస్తారు, వాళ్ళ రోల్ ఏందనేది ఒకసారి తెలుసుకుందాం. బోనాలు తెల్లారు అందరూ ఎదురు చూస్తుంటారు. ఈవెన్ ఎంత ఘనంగా పండుగ చేసినా కానీ తెల్లారు అమ్మవారు ఏం చెప్తుంది అనేది. సో అంత పవిత్రంగా భావించే రంగం సంబంధించి ఎట్లాంటివి ఉంటుంది మీకు సాంప్రదాయాలు, ఏమేమి చేస్తుంటారు? రంగం అన్నది మేడం పాత పేరు, భవిష్యత్తు అనేది కొత్త పేరు. తర్వాత మేము బాగర కులస్తులము. మా రంగం ఇక్కడ కార్యక్రమంలో మేము ప్రధానమైన పాత్ర. అందులో గుంత దిగుతాం. గుంత దిగిన తర్వాత గుంత సంవత్సరం ఆమె ఒడిబియ్యం పోసుకోక ముందు కుమ్మరాయన వెళ్ళి ఆయన సంప్రదాయంగా మంగళవారంలో డప్పు బ్యాండ్తో తీసుకొచ్చి మాకు అప్పగిస్తే దానికి ఆ గుంతలో పెట్టి సమానంగా చేసి మాకు చాట కమిటీ వాళ్ళు ఇస్తారు. చాట, నిమ్మకాయ, కొబ్బరికాయలు, చీర, రేఖ కన్ను అవన్నీ ఇస్తారు. కొబ్బరికాయలు ఇస్తారు. అవన్నీ ఎందుకు ఇస్తారంటే రంగం ఇక టైంలో కొన్ని ఉంటాయి కాబట్టి అవి మీడియాకు చెప్పలేం కాబట్టి అవి వచ్చిన తర్వాత ఆయన అది ఇచ్చి వెళ్ళిపోతాడు. కుమ్మరైన బయటలో ఏం చేస్తాడు, చాట మీద పట్టం వేస్తాడు. పట్టం వేసిన తర్వాత ఏర్పులో ఆయన వచ్చి రంగం ఎక్కేటప్పుడు ఆయన పాదాల కాడ నిమ్మకాయలు పెట్టి ఆయన రంగం ఎక్కి బయటలోన వేదాలు చదువుతాడు. చదివిన తర్వాత బయటలో డప్పులతో చదివిన తర్వాత వేదాలు చదివిన తర్వాత ఆమెకు అమ్మవారికి పుణికం వస్తుంది. అమ్మ పుణికం వచ్చినాక మేము ఆమె అక్కడనే ఉంటాం. మా పాత్ర అక్కడనే ఉంటుంది. ఆమె మొత్తం భవిష్యత్తుని మొత్తం చెప్పిన తర్వాత ఆమె దిగిపోయిన తర్వాత మళ్ళీ ఆ చాట ఆ నిమ్మకాయలు తీసి ఆ కుండను మళ్ళీ పగలగొట్టి భూస్థాపన చేసి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన తర్వాత ఇమీడియట్లీ ఆ సంఘం కమిటీ వాళ్ళు వృత్తిదారులకు అందరికి సన్మానం చేసి ఎవరెంత వాళ్ళకు చాకలి కులస్తులు ఉంటారు, వాళ్ళకు బండ్లో కానీ వాళ్ళు ఏదైనా ట్రాలీ కానీ ఆ అమ్మవారికి రతి పెడతారు. ఆ రతి తీసుకెళ్ళి మా బొందలగడలో పెడతారు. మా బొందలగడ అంటే కాళికాదేవి ఉంటుంది అక్కడ. అంటే అందరికంటే బొందలగడ అంటే శివుడు ఉంటారు కానీ శివుడి కంటే ముందు ఉంది కాళికాదేవి ఉంటుంది. అది రుద్రభూమి. అమ్మవారు కాళికాదేవిలో ఉన్నంత కాళ్ళు చేతులు తలలే ఉంటాయి. ఆమె రుద్రభూమిలో ఆమె పోరాడుతుంది. దాన్ని రుద్రభూమి అంటారు. తర్వాత బొందలగడ అని పేరు వచ్చింది. ఇప్పుడు కొద్దిగా వేరే భాషలో హిందూ సంస్థానం బట్టి అంటే అక్కడ అన్నీ పెడతారు. అవి పెట్టిన తర్వాత అన్నము, అమ్మవారి ఘటము అవన్నీ స్థాపించి వెళ్ళిపోతారు. అప్పట్లో చేసేవాళ్ళు. ఈ మధ్య ఒక 20-30 సంవత్సరాల నుంచి ఇక్కడ మన నాపుల్ దగ్గర ఢిల్లీ దర్వాజాని అక్కడ సమర్పిస్తున్నారు. మరి అప్పట్లో అయితే మస్తు గౌరవం ఉండేది, మరి ఈ ఆదరణ ఉండేది. ఇప్పట్లో ఉందా పరిస్థితి? లేదు మేడం, లేదు.
లేకుంటే వాళ్ళు ఒక ఏంటంటే రఫ్గా మాట్లాడడం, మాకు విలువ లేదు. ఇప్పుడు రంగం ఎక్కడన్నా వాళ్ళు పోస్టర్ రిలీజ్ చేస్తే కూడా రంగం 12 గంటలకు ఉంటుంది, 4 గంటలకు ఉంటుంది అని అంటారు తప్ప ఆ రంగంలో 4 కులస్తులు ప్రధాన పాత్ర ఉంటుంది. బయన్లోళ్ళు, ఏరుపులోళ్ళు, ఇది మళ్ళీ బ్యాగురోళ్ళు, కుమ్మరోళ్ళు అని ఉంటుందని ఎవరు పేరు రాయరు, నన్ను ఎవరికి చెప్పరు. వాళ్ళ ఇష్టపరంగా వాళ్ళు చేస్తారు. మేము కూడా ఫైట్ చేస్తున్నాం. మాకు గౌరవించండి, మీ డబ్బులు ముఖ్యం కాదు, మీరు చెప్పే మాకు విలువ ఒక గుర్తించండి, ఒక కులస్తుని గౌరవించండి. మాకు ఒక స్టేజ్ మీద పిలిచి ఒక సన్మానం చేస్తే ఈ కులస్తుడు అన్ని జనాలకు తెలుస్తుంది. మేము సేవ చేస్తే మేమంతా తెర వెనుకున్న పాత్రధారులు. మేము తెర ముందన్నామే ఒక రంగం ఎక్కటామేనే ప్రధాన పాత్ర మీద చూపిస్తున్నారు. ఇవి రంగం ఎక్కుతుంది. ఆ రంగం మేము లేనిది, నేను కుమ్మరాయన లేనిది, బయలున లేనిది, ఆమె రంగం ఎక్కడి నుంచి ఎక్కుతుంది చెప్పండి. మీ నాయన మీ చిన్న ఆయన చేసేటప్పుడు కూడా మీరు చూద్దురు. సో ఎందుకంటే అప్పటి నుంచి నేర్చుకున్నారు కాబట్టి ఇప్పటికీ చేస్తున్నారు మీరు. సో మరి అప్పట్లో వాళ్ళకి ఆదరణ ఎట్లుంటుండే? ధర్మకర్తలను ఉండే అప్పుడు కమిటీ అనేది లేకుండే. ఈ ఊడి పేరు కట్టమైసమ్మ, ఎర్రమైసమ్మ, నలభోషమ్మ అని ఒక కమిటీ లేకుండా ధర్మకర్తలు ఒక గుడిలో ఊళ్ళో 4 వాళ్ళు పిలుస్తుండే, ధర్మకర్తలను ఉండే. కమిటీ లేకుండే, ధర్మకర్తలు పిలిపించి అన్ని కులపులను పిలుస్తుండే. అన్ని కులపులను పిలిచి అయ్యా మేము ఈ ధర్మకర్తలము ఈరోజు బోనాలు ఉన్నాయి, ఈరోజు రంగం ఉంది, ఈరోజు బలిగంపు ఉంది, ఈరోజు పోతరాజు ఉండు, ఈరోజు అమ్మారు ఘటం చేస్తున్నాం, ఈరోజు సాగమంపుతున్నాము, మీ కార్యక్రమాలు మీరు అద్భుతంగా రండి చెయ్యండి, ఈ భయాన్ని తీసుకోండి. ఒక రుమాలు ఇచ్చి ఓ భయాన్ని ఇచ్చేవాళ్ళు గౌరవంగా. అప్పుడు అంటే వాళ్ళకి అంత విలువ ఉండే పని వాళ్ళకు. ఇప్పుడు లేదు, దూపనీళ్ళు అంటారు. అంటే కళ్ళు సాగమేమో అంటే మా కులరుతమ్మాము అందరం తాగే కులమే. అందుకే వాళ్ళు దూపనీళ్ళు ఇచ్చేవాళ్ళు. అయ్యా కట్నం ఇచ్చాను, మళ్ళీ దూపనీళ్ళు ఏమైనా ఇస్తావా అంటే ఒక 10 రూపాయలు, 5 రూపాయలు, 2 రూపాయలు అప్పట్లో ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మాకు అది కూడా లేదు. దూపనీళ్ళు అంటే కూడా దూపనీళ్ళు అంటే ఏం తెలియదు. మళ్ళీ ప్రాచీన కాలంలో ఎలా జరుగుతుంది అది రావాలని మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం. సో దీంతో పాటు ఇట్లాంటి రంగ కార్యక్రమాలతో పాటు ఇక్కడ పోతరాజులు వేసేటోళ్ళు కూడా ఉన్నారు. సో అప్పట్లో పోతరాజులు, ఇప్పట్లో పోతరాజులు డప్పు సప్పుట్లు, తీన్మార్ స్టెప్పులు ఇవన్నీ మనం చూసినాం. కానీ అప్పట్లో పోతరాజులు ఎట్లుండే తెలుసుకుందాం. అప్పుడు మా తాత వాళ్ళు, మా బాబాయిలు, మా నాన్న వాళ్ళు వేసేవాళ్ళు. వాళ్ళు చాలా మంచిగా ఉండేది, తాగకపోయేది, చేయకపోయేది, మంచిగా నీట్గా ఉండి ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండేది. ఉపవాసం ఉండి పోతరాజేషం వేసేది, వేసి పొలిమేర మొత్తం తిరిగేది. పొలిమేర మొత్తం తిరిగి వచ్చిన తర్వాత గావు పట్టుతుంది. గావు పట్టిన తర్వాత ఇక అక్కడికి వెళ్ళి గుళ్ళ దగ్గరికి వెళ్ళి బయటికి వెళ్ళి ఇంకా ఘటం తీసుకొని పోతుంటే ఘటం వెనకాల పోయేది. అక్కడ పోయి మరి ఇప్పట్లో పోతరాజులకి అప్పట్లో పోతరాజులకి ఏముంది డిఫరెంట్? ఇప్పుడు ఏంటంటే తాగిందాకా పని చేయరు, ఫుల్ తాగుతాడు, ఆడతారు. మాకు నేను కూడా వేస్తాను కాబట్టి నేను తాగాను, తినాను. ఆ రోజు చెప్పులు, ఆ వారం రోజులు మాకు చెప్పులు ఉండవు కాళ్ళకి. పండుగ కంటే ముందా పండుగ తర్వాత? పండుగ కన్నా ముందు నుంచి వారం రోజులు చెప్పులు ఉండవు, ఏముండవు. తాగము, మాంసాహారాలు అన్నట్టు ఏమి ఉండవు. మా పెద్దలు మాకు నేర్పిన రవే మేము అదే కూడా ఇప్పుడు పాటిస్తున్నాం. ఇప్పుడైతే మనం అదే ఆనకాయ చూస్తున్నాం, గుమ్మడికాయ చూస్తున్నాం. కానీ అప్పట్లో ఎట్లా కావడుదురు? మా తాతయ్యనేమో మేక కొరికేది. మేక మొత్తము ఇక్కడ ఇట్లా తలకాయ కాళ్ళు పట్టుకొని, మేము చిన్నగా ఉన్నా నేను చూసిన ఇట్లా కాళ్ళు తలకాయ పట్టుకొని కట్టుమని కొరికేసేది. అప్పుడు అట్లా ఉండే. కానీ ఇప్పుడు అంటే మేక అంటే చిన్నది, పిల్ల చిన్నది తీసుకొచ్చేది అడుపు చేస్తున్నాం మేడం. కానీ ఇప్పుడు మనం డప్పు సప్పుళ్ళు లేదే బోనాలకు సంబంధించి ఏ పని కూడా కాదు. మొత్తానికైతే మీ డప్పు సప్పుడు లేకపోతే బోనాల పండుగనే చిన్నపోతుంది. ఈ అమ్మవారికి సంతోషం ఉండేది. ఆమెకు ఆటలు పాటలు అయినా కానీ డప్పు సప్పుడు రావాలి. ఆమె ఎక్కడున్నా కానీ ఆమె వచ్చేస్తుంది ఇక్కడ. ఇప్పుడు కొంతమంది శివసత్తులు ఉంటారు, గణాదులు ఉంటారు. మేము డప్పు కొడితే ఆమె అట్టంగి పెట్టింగ్ వచ్చేస్తుంది. అమ్మవారు ఎంత దూరం ఉన్నది దాపెట్టుకున్నా కానీ ఆమె ఇంట్లోకి బయట వెళ్తుంది. ఆ తల్లి మీ డప్పు కొడితేనే ఎంత సంతోషం ఉంటే మేము కొడుతూనే ఆమెకు ఆనందము, సంతోషము లేని అంటే ఆటలు ఆడుతుంది ఆ తల్లి. మా డప్పు సప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు డప్పులే. కానీ ఇప్పుడు బ్యాండ్లు వచ్చినాయి, ఇంకా రకరకాలు వచ్చినాయి, డీజేలు వచ్చినాయి. అయినా కూడా ఎట్లా ఉంది ఇప్పుడు ఆదరణ మీకు? అంటే మనం డప్పులు సరిగ్గా లేవు, కొడతలేరు. డీజే బ్యాను అది అన్నీ అంటున్నారు. కానీ మన డప్పులు కొడితేనే అమ్మవారికి సంతోషం, ఆనందం ఉంటుంది. ఎంత దూరం పోయినా కానీ ఆమెకు ఆనందం. అంటే బ్యాను డీజే బీజే అంటారు కానీ అవన్నీ వేస్ట్.
డప్పు సప్పుడు ఆమెకు అంత సంతోషం, ఎక్కడున్న సంతోషం ఆమెకు. మేము చాకలి కులస్తులం అండి. ఈ బోనాల పండుగలో మా ప్రత్యేకత అంటే ఫస్ట్ మొదట ఈ గుడిలు అయితే ఉంటాయో వాటికి చున్నాలు వేసేవారు. స్టార్టింగ్లో చాకలలో వేసేవారు చున్నాలు. ఇప్పుడు పెయింట్లు వస్తున్నాయి కాబట్టి పెయింటర్స్ వేస్తున్నారు, అది వేస్తున్నారు, అది మాత్రం వాళ్ళు వేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే మా కులస్తులు అమ్మవారికి బలి కార్యక్రమం చేస్తారు. బలి అంటే ఏంటంటే అమ్మవారికి పైన ఏ చెడు దృష్టి ఉన్నా కానీ, ఇంకోటి గ్రామాల్లో కానీ ఊర్లలో కానీ దుమ్ము ధూళి ఇవన్నీ కానీ ఏమైనా అంటువ్యాధులు కానీ ఇవన్నీ పోవడానికి అమ్మవారికి బలి కార్యక్రమం చేస్తాం మేము. బలి కార్యక్రమం చేసిన తర్వాత ఆ బలి తీసుకొని ఒక గంపలో తీసుకెళ్ళి తలపైన పెట్టుకొని ఊరి పులిమేరలన్నీ తిరుగుకుంటూ డప్పు చప్పుడులతోటి పులిమేరలు తిరుగుతూ ఆ రత్తిని అనేది చల్లుకుంటూ వెళ్తామండి. వెళ్ళిన తర్వాత మొత్తం ఊరు మొత్తం పొలిమేరలు వెళ్తాం. అది ఎందుకు వెళ్తామంటే ఇప్పుడు ఊరు పొలిమేరల నుంచి ఏ అంటువ్యాధి రాకుండా, ఏ దుష్ట శక్తులు రాకుండా ఉండడానికి మనకు అమ్మవారు కాపాడాలని చెప్పి ఈ బలి తీసిన దాన్ని ఓన్లీ బలి చేసేవాళ్ళు, వృత్తిదారులు, గుడి ధర్మకర్త, కొంచెం పెద్దలు వీళ్ళు మాత్రమే దీని వెంబడి రావాలి. అట్లయితే పొలిమేరల వరకు కూడా పోయేటోళ్ళు ఊరంతా సల్లంగా ఉండాలని చెప్పేసి. మరి ఇప్పుడు ఎట్లుంది? ఇప్పుడు కూడా పోయే పరిస్థితి ఉందా? ఏడేడు వరకు పోతున్నారు ఇప్పుడు కూడా మొత్తం పొలిమేరలు తిరుగుతున్నారు. బలి కార్యక్రమం వల్ల మొత్తం పొలిమేరలు తిరుగుతున్నారు. ఏ గుడికి అయితే ఎంత పొలిమేరలు ఉన్నాయో అన్ని పొలిమేరలు తిరుగుతున్నారు. ఇప్పటికీ ఈ తరం వాళ్ళు పాటిస్తున్న సాంప్రదాయాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్.